ఒకప్పుడు సినిమా తీయాలంటే పెద్ద పెద్ద కెమెరాలు, వందల కొద్దీ క్యాన్లు, వేల కొద్దీ అడుగుల రీళ్లు. ఇలా బొమ్మ తెర మీద పడాలంటే తెర వెనుక షూటింగ్ దగ్గర సరంజామా మామూలుగా ఉండేది కాదు. కానీ కాలం మారింది, పరిస్థితులు మారాయి. ఇప్పుడంతా డిజిటల్ మాయమైపోయింది. ప్రతిదీ హార్డ్ డిస్కుల్లోకి వెళ్ళిపోతుంది. చిన్న డేటాతో మొదలుపెట్టి వందల జీబీ డిమాండ్ చేసే సినిమా ఫుటేజ్ దాకా ప్రతిదీ ఇదే ట్రెండ్ ఫాలో అవుతోంది. అయితే ఇప్పుడు గతంలో లాగే మళ్లీ నెగిటివ్ని వాడుతానంటున్నాడట మన గ్లోబల్ స్టార్. రామ్ చరణ్ 16వ సినిమాలో కొంత భాగానికి నెగిటివ్ రీల్ వాడబోతున్నారట సినిమాటోగ్రాఫర్ రత్నవేలు. RC16 జరిగే కాలం 30-40 సంవత్సరాల వెనుక కాబట్టి నెగిటివ్తో ప్రయోగం చేయాలనేది రత్నవేలు ఆలోచన. సుప్రసిద్ధ ఫిలిం మేకర్ క్రిస్టోఫర్ నోలన్ ఇప్పటికీ దీన్నే వాడుతూ ఉంటారు. ఓపెన్ హెయిమర్ మొత్తాన్ని అలాగే షూట్ చేసి నెగటివ్ రీల్స్ అన్నీ భద్రపరిచారట. దీనికి చాలా ఖర్చైనా సరే వెనకడుగు వేయలేదు. ఒకవేళ ఇప్పుడు రామ్ చరణ్ సినిమాలో ఆ భాగం కనుక వర్కౌట్ అయితే మిగిలిన వాళ్ళు ఈ దారిలో వెళ్లే ఛాన్స్ లేకపోలేదు. కాకపోతే నెగిటివ్ ఫిలిం అంత సులభంగా దొరకదు, వాడకం తగ్గింది. కాబట్టి కంపెనీలు ఉత్పత్తి చేయడం కూడా తగ్గిపోయింది. భారీ బడ్జెట్ల దృష్ట్యా ఇప్పుడు మళ్లీ క్వాలిటీ అవుట్పుట్ అంటూ మళ్లీ మిగతా ఫిలిం మేకర్స్ కూడా అదే బాట పడతారేమో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.